ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికి కూడా శుభములు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. మనం ఈరోజు హన్నా ప్రార్థన గురించి ధ్యానించుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటి హన్నా ప్రార్థన? దేని కొరకు ఆమె ప్రార్థన చేసింది? ఏ రీతిగా ప్రార్థన చేసింది? ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఏ రీతిగా నడుచుకుంది అనే అంశాలని నేను ఈరోజు మీతో ధ్యానించాలనుకుంటాను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కదా 20వ కీర్తన 3వ వచనంలో, నీ కోరిక సిద్ధింపు చేసి ఆలోచన యావత్తు సఫలపరుస్తా అన్నాడు. అంత మాత్రమే కాదు, 37వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆనందించుము, ఆయన హృదయవాంఛలన్నీ తీర్చును అంటున్నాడు. దేవుడు ఈరోజు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా మీ హృదయవాంఛలన్నీ ఆయన తీర్చును గాక. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి హన్నా ఏ రీతిగా ప్రార్థన చేసిందో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? సైన్యములకు అధిపతి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు. మీరు అక్కడ చూసినట్లయితే ఎట్లా వచ్చిందంటే, దేవుని సన్నిధికి ఎలా వచ్చిందంటే అండి, బహు దుఃఖాక్రాంతులుగా ఎట్లా ఏడుస్తా దేవుని సన్నిధికి ఆమె వచ్చినట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కన్నీటితో విత్తువారు సంతోషంగా పనుల్ని కొస్తారు. ఖచ్చితంగా ఈరోజు నువ్వు కన్నీటితో వచ్చినట్లయితే, దుఃఖంతో వచ్చినట్లయితే, వేదంతో వచ్చినట్లయితే, ప్రభు అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమైన అంటున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ కంటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును కూడా నేను తుడిచివేస్తా అంటున్నాడు. ఈరోజు నీ భక్తి నీలో ఏం పుట్టించాలి? ఉందా ధైర్యం? ధైర్యం ఉంది. నిజంగా ధైర్యం ఉండాలంటే నీ భక్తి జీవితం, నీ ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. పర్లేదు రాని, ఎన్ని సమస్యలు ఏం రాని, నేను ధైర్యంగా ఉంటా. చూడండి, రాజు వణికిపోతున్నాడు కానీ దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటున్నారు కదా, వేస్తారా? మండే గుండంలో వేస్తారా? నా దేవుడు నన్ను కాపాడటానికి సమర్థుడు, ఒకవేళ కాపాడిపోయినా పర్లేదు అంటున్నారు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం పుట్టించింది? వారి భక్తి వారిలో ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. ఈరోజు నీ భక్తి కూడా నీలో ధైర్యం పుట్టించాలి. ఈరోజు ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో నీ మొర చెప్పిన తర్వాత ఇంకా మర్చిపో, దాని గురించి ప్రభు చూసుకుంటాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ దాని గురించి ఆలోచించి కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి సప్రెషన్ అయ్యి ఆ ఎక్స్ప్రెషన్ మాకు తెలియపరిచి వద్దు దయచేసి, ప్లీజ్. ఆమేన్. ఒకసారి గడి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నీ భక్తి నీలో ఏం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. ఈరోజు హన్నా అందుకే ఎంత చూడండి, ఈ వాక్య భాగం ఎంత చక్కగా రాయబడిందో. నాట నుండి
దుఃఖముఖిగా నుండుట మానెను. ఏమైనా హల్లెలూయా. 31వ తారీఖు ఈ రోజు నుంచి నువ్వు దేని కొరకైతే బాధపడుతున్నావో, దేని కొరకైతే చింతిస్తున్నావో, ఈ రోజు నుంచి నువ్వు దుఃఖముఖిగా నుండుట మనలంతే. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు చూసుకుంటాడు, దేవుడు తీరుస్తాడు. నీ భక్తి నీలో ధైర్యం పుట్టించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే, అది ఒకవేళ ప్రాణం మీదకి వచ్చినా చూడండి, ఒక ఆయన ధైర్యంగా చావును కూడా ఎదుర్కొంటున్నాడంట. ఎవరు చెప్పగలరా? ధైర్యంగా చావును కూడా ఎదుర్కొంటున్నాడంట ఒక ఆయన. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో చావు ఎదురుంది, కళ్ళ ముందు ఉంది. నో బ్రా స్టెఫెన్. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55-56 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 55-56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూచి ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను యొక్క యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు రాళ్లతో కొడుతున్నా కూడా ఆయన భయపడలేదు, ఆయన వణికిపోవట్లేదు. అమ్మో నా ప్రాణం, ధైర్యంగా ప్రభా నా ఆత్మని చేర్చుకో. చూడండి, మీరు అక్కడ చూస్తే తండ్రి కుడిపార్శ్వన యేసే నిలబడి ఆహ్వానిస్తున్నాడంట. మనుష్య కుమారుడు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే స్టెఫెను ధైర్యముగా హతసాక్షి అవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత ధైర్యం ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడే రాయబడింది, ఇందాక చదివిన చోట, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీలో ధైర్యం పుట్టాలంటే నీ ప్రార్థన, నీ భక్తే కాదు, నీవు దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు ధైర్యంగా ఉంటావు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏం జరుగుతుంది? బూదిగంతముల వరకు ఆయన సాక్షిగా నిలబడే కృపనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు భయపడవు, వనుకోవు. ఏవైనా నేను ఎప్పుడు చెప్తుంటే ఏం చెప్పండి ఒకసారి, దేఖ్లేంగానండి, దేఖ్లేంగే. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రభు మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీవు దేవుని ఆత్మతో నింపబడితే, పరిశుద్ధ ఆత్మతో నింపబడితే మరణం నీ కళ్ళ ముందున్న నువ్వు ధైర్యంగా ఉంటావు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడ. చూడండి, శిష్యులందరూ కూడా భయపడి దాక్కున్నారు, అమ్మో చంపేస్తారని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడారో వారు ధైర్యంగా బోధిస్తున్నారంట. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ధైర్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మీరు చూస్తే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41 వచనం ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41 వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారిని అక్కడ శిక్షిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? సో జర్నీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కోపం నుంచి ప్రారంభమైంది. ఏడుపు నుంచి ధైర్యం నుంచి ఏముంటుంది? ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో ఆనందం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం జరిగినా జరగకపోయినా సంతోషంగా ఉంటావు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అంతకంటే ఆనందం ఇంకోటి లేదు. నేను చెబుతా, నా జీవితంలో ఏమీ జరగకపోయినా నేను ఆనందంగా ఉంటాను. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ ఉన్నా నువ్వు ఏడుపు కొట్టి మొక్క వేసుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి? అంతేనా లేదు? అంతేనా కాదు? ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు వారికి అన్నీ ఇస్తున్నా కానీ వాడు ఎంతసేపు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఏడుపు కొట్టు మొహమే. అందుకే ఒక మాట ఉంది, 106 కీర్తన 43 వచనం. ఏమని రాయబడింది చూడండి, 106 కీర్తన 43 వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చిరి. ఏం అనుసరించారంట? వారి ఆలోచనని అనుసరించి. సో మనలో ఈ ఫీలింగ్స్ పుట్టించేది ఏంటంటే మన ఆలోచనలే. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ఈ బ్రెయిన్ ఐడియల్గా ఉందనుకోండి, ఐడియల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్. ఒక్క 10 నిమిషాలు ఖాళీ కూర్చున్నావు అనుకో, ఎక్కడ లేని డిప్రెషన్ వస్తుంది నీకు. రేపు ఏమైద్దో, ఎల్లుండి ఏమైద్దో, అవతల ఎల్లుండి ఏమీ కాదు. నీ ప్రభు నీకు తోడుగా ఉంటే దేవుడు ఎప్పుడు నీకు జయ జీవితం ఇస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఒకవేళ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా సరే దేవుడు వాటి అన్నింటిలో కూడా నిన్ను అత్యధిక విజయుడిగా నిలుపుతాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వారి ఆలోచన ఎప్పుడు కూడా, ఇశ్రాయేలీల ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదిగానే ఉంది, చెడ్డదిగానే ఉంది. ఎప్పుడు పోతాం, వాగ్దాన దేశానికి వెళ్తావా లేదా. అందుకే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, టపి మళ్ళీ లేపేశాడు అరణ్యంలోనే. అంతేనా? సంహారకుని చేతిలో వారందరూ కూడా నశించిపోయారంట. కాబట్టి ఎక్కడుంది విశ్వాసం అంటే ఇక్కడుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక మాట అంటాడు పౌలు భక్తుడు 2 కొరింథీ 10:5 చదువుని. ఏమని రాయబడింది? 2 కొరింథీ 10:5, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రతి ఆలోచన ఎవరికి లోబడినట్లు ఉండాలంట? క్రీస్తుకు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనను కూడా ఏం చేయాలంట? త్రోయాలంతే. ఏమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మను అడ్డగించే ప్రతి ఆలోచనను కూడా పడదోయాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలంలో ఎక్కువగా ప్రాక్టికల్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు. ఏంటది? ప్రాక్టికల్, నామినల్ క్రిస్టియన్స్ కాదు, నామకార్థ క్రైస్తవుల కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రాక్టికల్ క్రిస్టియన్స్. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పౌలు భక్తుడు అంటాడు, తత్వజ్ఞానాన్ని అనుసరించేవాళ్ళు. అంటే ఫిలాసఫీ, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమేనా, అది సాధ్యమేనా, అంటే లాజిక్ కావాలి వాళ్ళకి. ఇది మై గాడ్ ఈజ్ బియాండ్ లాజిక్స్. ఏమేన్ హల్లెలూయా. 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 ఏమేన్ మన దేవుడు లాజిక్స్ కంటే గొప్ప దేవుడు. ఏమేన్ హల్లెలూయా. ఫిలాసఫీ, తత్వజ్ఞానానికంటే గొప్ప దేవుడు. ఏమేన్ నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా వద్దు దయచేసి. ఏమేన్ హల్లెలూయా. క్రిస్టియన్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావాలి కానీ ప్రాక్టికల్ క్రిస్టియన్స్ వద్దు, లాజికల్ క్రిస్టియన్స్ మనకొద్దు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ ఆలోచనని, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనను కూడా మనం పక్కన పెట్టేయాలి. పరిశుద్ధాత్ముడు నేను చేస్తా అంటే వెంటనే సాతానుడు ఏమంటాడు? వెంటనే ఒక పుల్ల, ఏంది ఎట్టయింది, ఏది చెప్పంగా నువ్వు నమ్మేస్తావా? వాక్యం వినంగా అయిపోద్దా? జరుగుద్ది అంటావా? ఎక్కడ వద్దంటావు? వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్టేజ్కి వెళ్ళాలంటే చేసినా చేయకపోయినా పర్లేదు, నేను ఆనందంగా ఉంటా. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అంటే దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధ ఆత్మచేత నింపబడాలి. నింపబడితే పౌలు భక్తులాగా, అయ్యా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా. దీనికోసం టెన్షన్ పడి, భయపడి, వణికిపోయి మనకెందుకు అవసరం ఉంది కదా. చూడండి, అందుకే మన ఆలోచనలు మారాలని ప్రభు కోరుకుంటున్నాను. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను మొన్న ఎక్కడో చదువుతా ఉన్నా, సేలంలో అంట వాళ్ళు చికెన్ 65కి ఒకరిద్దరిని పట్టుకున్నారంట. వాళ్ళ దగ్గర గన్ ఉంటే పట్టుకుంటే, ఏంది అబ్బాయి ఏంటి మీరు ఏం చేస్తున్నారంటే, చాలా హోటల్స్కి వాళ్ళు గబ్బిలం మాంసం అమ్ముతున్నారంట. ఆ గబ్బిలం మాంసంతో చికెన్ 65 చేస్తున్నారంట. ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పాను, ఏంది ఎక్కడ నడుస్తూ ఉంటుంది ఇక్కడ కదా. ఇక చికెన్ 65 అంటే ఇటు తిప్పుతారు ముఖం, అంతేనా కదా? ఏమైనా ఒకసారి గడి దేవుని, ఇది నిజంగా జరిగింది, కావాలంటే వెళ్ళి చూసి, నేను ఉట్టి చెప్పట్ల మాటలు, ఇది పేపర్లో వచ్చిందో చెప్తున్నా. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఇక్కడ పడిపోయింది ఆలోచన, అంతేనా? అమ్మో నిన్ను చికెన్ తిన్నాక ఇక్కడ అయ్యగారు చికెన్ పెట్టారు, ఏముందో అందులో, నాయన ఈరోజు మటన్ అంటున్నారు, చికెన్లో గబ్బిలో, ఇక మటన్లో ఏం పెట్టారో నాయనో. గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఎప్పుడు కూడా మన ఆలోచనల మీద దాడి చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. అందుకే ఈ ఆలోచన క్రీస్తుకు చెరపట్టాలంట. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ విషమున్నా, గబ్బిల మాంసం తర్వాత సంగతి, విషమున్నా ప్రభు ఏమన్నాడు?
నువ్వు విషం తాగినా ఏం కాదు అబ్బాయి అన్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది కదా పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ధైర్యం అంటే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన భక్తి మనల్ని ఏం పుట్టించాలి? పుట్టించాలా పుట్టించద్దా? ఉందా ధైర్యం? కోపం నుంచి ఏం వెళ్ళిపోవాలా? ఏడుపు నుంచి ధైర్యం నుంచి ఆఖరిగా సంతోషం రావాలి. ఏమైనా హల్లెలూయా. ఇట్స్ స్పిరిచువల్ జర్నీ, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే ఒకరోజు చెప్తాను. చాలామంది మనం నిజంగానే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దెర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషనాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. భావోద్వేగానికి ఆత్మీయ జీవితానికి చాలా తేడా ఉంది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, లాజరు బాలేదని కబురు వచ్చింది, వెళ్ళాడు వెంటనే యేసయ్య. ఎందుకు ఆగాడంటారు? ప్రభువుకి తెలుసు అక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాను. అవునా? తెలుసా తెలీదా? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే ఆగాడు. అయితే చూడండి, అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ రాయబడింది కదా, యేసు కన్నీరు. సో లిటిల్ బిట్ ఎమోషనల్ కూడా అయ్యాడు ప్రభు. కానీ ఆయనకి తెలియదా అప్పుడే లాజర్ నేను లేకపోతున్నానని? సో వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఎమోషనాలిటీని పక్కన పెట్టి ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి. ఏమైనా హల్లెలూయా. ఆత్మీయంగా ఎప్పుడు ముందుకు వెళ్తాము అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా సరే, ఐ డోంట్ కేర్, నా దేవుడు చూసుకుంటాడు. మై గాడ్ విల్ టేక్ కేర్. ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఆయన చేస్తానంటే అంతేనా? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఎప్పుడో ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది గుంటూరులో. మరి యూత్ మీటింగ్ నడిపించేటప్పుడు మరి అమెరికా నుంచి ఆ మమతకు వచ్చింది సునీత అన్న. వీళ్ళు అప్పట్లోనే మేము యవన దశలో ఉన్నప్పుడే మీరు మీ వివాహాల కొరకు ప్రార్థన చేసుకోమని చెప్పారు. మరి అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ ప్రార్థన నెరవేర్చబడింది. దేవుడు నాకు వివాహాన్ని సెట్ చేశాడని చెప్పడం జరిగింది. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన ప్రార్థన ఏది కూడా, నో ప్రేయర్ విల్ గో ఇన్ వెయిన్. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాదు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏమడుగుతారు దేవుణ్ణి? ఏమడుగుతారు? ఇల్లా, కారా, ఉద్యోగమా, వివాహమా, సంతానమా, సమాధానమా? ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తను అడుగు వారికి అందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ప్రభు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీకు ఏమీ లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీకు శ్రమలు ఎదురైనా నువ్వు సంతోషంగా ఎదుర్కొంటావు. ఏమైనా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీకు కష్టాలు వచ్చినా సరే నా యేసయ్య ఉన్నాడని సంతోషంగా ధైర్యంగా ఉంటాం. ఈరోజు ఆ స్థితిలోనికి వెళ్ళాలి. మనం ప్రభు ఎత్తైన కొండకి ఎక్కించంటే ఇదే స్థితి. ఏమైనా హల్లెలూయా. ఎత్తైన కొండకి ఎక్కించు, లోతైన జలం, ఇదే స్థితి. గిన్నె నిండి పొర్లే అనుభవం నాకు కావాలి ప్రభు అంటే ఇదే స్థితి. దేవుని ఆత్మ చేత నింపబడితే నువ్వు నిరంతరం కూడా ధైర్యంగానే ఉంటావు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నాయన బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఆయన హన్నా ఏ రీతిగా అయితే నాయన తన హృదయాన్ని కుమ్మరించిందో ప్రభా, ఆ రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన వారి హృదయాన్ని కుమ్మరించి ఉండగా నాయన ఏమడుగుతున్నారో ప్రభా, నీ యొద్ద ఏం కోరుకుంటున్నారో ప్రభా, నాయన ఉద్యోగ దీవెన, వివాహ దీవెన, ట్రాన్స్ఫర్ దీవెన, సంతాన దీవెన, నాయన సొంత గృహ దీవెన, నాయన ప్రభా కుటుంబంలో సమాధానం కొరకు అడుగుతున్నారేమో, పరీక్షల్లో విజయం కొరకు అడుగుతున్నారేమో ప్రభా, నాయన అప్పుల నుంచి విడుదల, సర్వ సమృద్ధి కొరకు అడుగుతున్నారేమో నాయన, బిజినెస్ నాయన మంచిగా జరగాలి, నాయన పంట పొలాలు మంచిగా పండాలని కోరుకుంటున్నారేమో ప్రభా, నాయన అస్వస్థగా ఉన్నట్లయితే నాయన ప్రభా మంచి ఆరోగ్యం కొరకు కోరుకుంటున్నారేమో ప్రభా తండ్రి యేసయ్య, నాయన మీకు ఏది ఇష్టమో అడగమంటున్నారు కదా నాయన ప్రభా, నాయన తండ్రి నువ్వు సమస్తము నాయన చక్కపరిచే దేవుడు, సమస్తము బాగు చేసే దేవుడు, సమస్తము నాయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు కదా నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఆయన బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి. ఆయన ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు నాయన ఎల్షదాయి సంఘ బిడ్డలు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా మీరే బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న,
యెహోవా ఆయనకు మరియు ఇశ్రాయేలులకు మధ్య దేనిని సూచనగా నియమించెను? ప్రశ్న మరోసారి, యెహోవా ఆయనకు మరియు ఇశ్రాయేలులకు మధ్య దేనిని సూచనగా నియమించెను? రెండవ ప్రశ్న, బ్లాంక్ చాచిన బ్లాంక్ నేను మీ పైన అధికారము చేసేదను. ప్రశ్న మరోసారి, బ్లాంక్ చాచిన బ్లాంక్ నేను మీ పైన అధికారము చేసేదను. మూడవ ప్రశ్న, ఏ పట్టణంనకు ఒహోలియాబా అని పేరు పెట్టెను? ప్రశ్న మరోసారి, ఏ పట్టణంనకు ఒహోలియాబా అని పేరు పెట్టెను? ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 7వ సంవత్సరము, హెచ్కేలు 21. రెండో ప్రశ్నకు జవాబు ఐగుప్తు దేశము నుండి, హెచ్కేలు 29. మూడో ప్రశ్నకు జవాబు షమ్రోను పట్టణమునకు, హెచ్కేలు 23:4. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినెట్టిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.